అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గ్రీన్ పవర్ ఉధృతికి దృఢ సంకల్పంతో సర్కార్ ఉందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర్లోని IIIT విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రులు. గ్రీన్ పవర్ ఉత్పత్తికి దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా సర్కార్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. రాష్ట్ర పునరుత్పత్తి విద్యుత్ అభివృద్ధి సంస్థ అధికారులు రూపొందించిన 2025 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ పొదుపు క్యాలెండర్ను ప్రజాభవన్లో ఆవిష్కరించారు భట్టి. విద్యుత్ పొదుపు, విద్యుత్ సమర్థత సాధనకు అన్ని రంగాల్లో టెక్నాలజీ ఆధారిత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు రబీ సీజన్ సాగు కోసం నీటిని విడుదల చేశారు. దేశ చరిత్రలో నిజాం సాగర్ ప్రాజెక్టుకు 100 ఏండ్ల చరిత్ర ఉందన్నారు. సన్నాలను ప్రోత్సహించేందుకే 500 బోనస్ ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టులు కూలిపోయాయని విమర్శించారు. పాలమూరు, సీతారాం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదన్నారు. త్వరలోనే నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్. ఈ వానాకాలం పంట ఇప్పుడే పూర్తయిన వానాకాలం పంట, దీంట్లో మేము కాళేశ్వరం బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా తీసుకోలేదు. మేడిగంట నుంచి గానీ అన్నారం, సుందిల 3 బ్యారేజీల నుంచి కూడా, ఎందుకంటే డ్యామేజ్ అయినాయి కాబట్టి గేట్లు ఎత్తేసి నీళ్లు సముద్రంలోకి పోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్నారు హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ కు శంకుస్థాపన చేశారు. 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్లు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్ను నిర్మిస్తామన్నారు. కూసుమంచిలో మోడల్ హౌజ్ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామన్నారు పొంగులేటి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న అన్ని మండల ఆఫీసుల్లో సుమారు 580 మోడల్ హౌజులు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎలా తక్కువ రేటులో నాణ్యతతో ఎలా కట్టొచ్చు అనేది ఇది చూసే విధంగా ఈ మోడల్ హౌజులు నిర్మిస్తున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సెంట్రల్ లైటింగ్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. డ్రైనేజీ పనుల్లో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. R&B నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణ పనులు పారదర్శకంగా చేపట్టాలన్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన స్థలం పోతున్నా వెనకడుగు వేయకుండా రోడ్డు పనులు జరగాలని ఆదేశించారు. సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ హాల్లో జూ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. పర్యావరణం, అటవీ పరిరక్షణపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసరలోని IIITని సందర్శించారు మంత్రి సీతక్క. కాలేజీ విద్యార్థులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. కళాశాలలోని సమస్యలను సీతక్కకు వివరించారు స్టూడెంట్స్. భోజన సమస్యలు, కంప్యూటర్ ల్యాబ్స్, పూర్ ఎక్విప్మెంట్స్, లైబ్రరీలో బుక్స్ కొరత, ఫ్యాకల్టీ కొరత ఉందన్నారు. ఆరోగ్య సమస్యలపై గైనిక్ వైద్యుల నియామకాలు చేపట్టాలన్నారు విద్యార్థులు.